ఏం చేస్తున్నావు? తాలింపు అన్నమా మళ్ళా? ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. హాయ్ అండి అందరికి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడైతే పిల్లలు అయితే థమ్స్అప్ తాగుతున్నారు. నిన్న వాళ్ళ డాడీ పట్టుకొని వచ్చిండు. ఎక్కువ వచ్చిందా? కరెక్ట్ కొలిచిపోయండి. ఈ లాస్ట్ దాంట్లో ఏంది? లాస్ట్ దాంట్లో గింత అంతే ఉన్నది. ఇది మమ్మీకా? అది నీకంట. లాస్ట్ గింత అంత ఉన్నది. ఇది అక్కదా? సర్లే, ఇది నేను తీసుకుంటలే కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని ఇచ్చాము. ఈ థమ్స్అప్ కాడ కూడా ఇంత లొల్లి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తానవా? ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు కొంచెం దింపుకొచ్చినాము ఇంటి వెనకాల. ఇక కళాయిలు అయితే పెడతాం, పెద్ద కళాయిల. అన్నం అయితే అయింది, కొంచెం చల్లన్నం అయితే ఉందన్నమాట. అది కొంచెం ఇది కొంచెం అయితే చేస్తున్నాను. తన్నులు తింటారు. పొద్దున అయితే ఫుల్ వర్షం ఉంది ఫ్రెండ్స్. మాకైతే 2:30 స్టార్ట్ అయిన వర్షము 3 గంటల దాకా కొట్టింది అనమాట. మా బావిలో నీళ్ళు కూడా చూపెడతా. మొత్తం అయితే పైకి వచ్చింది అనమాట. ఇంకో 2-3 రింగులు అయితే నిండిపోతుంది బావి కూడా. ఈ వర్షానికి ఎవరైనా థమ్స్అప్ తాగుతారా చెప్పు? చలి పెడతా అంటే ఐస్ క్రీమ్ తింటారా? కూల్ వాటర్ సరిపోతుందమ్మా? వేయాలి ఇంకా 3 కోడిగుడ్లే అయితే చాలే. ఈ 3 తోటేనా? ఈ ఒక్క పూటకే. ఇక కూర అయితే ఏమి వండలే ఫ్రెండ్స్. ఇక అందుకని అయితే తొందర అయితే ఇక ఇట్లయితే చేద్దామని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. బట్టలు అయితే పిండేసిన. ఇక పొద్దున్న లేవగానే ఇక పని అయితే చేసుకున్నాను అనమాట. మళ్ళీ అయితే పడుతుంది వర్షము, అందుకని తొందర బట్టలు పిండుకున్నా. ఎండేయడానికి కూడా ప్లేస్ లేదు నాకైతే. ఇంట్లో దండాలు కట్టాలి. మళ్ళా దండాలకు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఏడున్నాయి ఫుల్ దండాలు? తీసేయాలి ఆ రూమ్లో పని చేసేటప్పుడు. మళ్ళీ కట్టాలి బట్టలు ఎండాలంటే. పంపులు వచ్చినాయి, నీళ్లు పట్టుకున్నాం అనమాట. ఇట్లా పెద్ద గ్యాస్ మీదనే పెట్టినా? దాని మీద పెట్టు, పెద్ద గ్యాస్ మీద. తాగలే ఇంకా? కంప్లీట్ చేసే అది. మీకు ఆగింతంత పోసుడే ఎక్కువ. ఏడే వర్షాకాలం ఎక్కువ కూల్ డ్రింక్స్ అయితే మాత్రం తుమ్ములు, దగ్గులు, అరిసెల అరిసెలకి దగ్గులు వస్తాయి కదా. వస్తాయి. ఇక అడుక్కొని రాకపోతే మళ్ళీ బోల్ అయితే ఉంటాయి కదా. ఎంతసేపు రిచ్? బండ్లు నడవవు కదా ఇప్పుడు? ఇక ఈ షిఫ్ట్ అయితే తిరగకపోవచ్చు నాకు తెలిసి. మరి మా నైట్ షిఫ్ట్ ఇక ఇయర్ నుంచి అయితే నైట్ షిఫ్ట్. ఇక నైట్ వరకు ఎట్లా ఉంటుందో ఏంటి. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అనమాట. కూరగాయలు కూడా ఏం లేవు. ఇక ఫ్రైడ్ రైస్ చేసినాక అన్నం తినేసి వెళ్ళి తెస్తాడనమాట. పచ్చిమిర్చి అయితే ఉన్నాయి, లావటి కూడా ఉన్నాయి. శనగపిండి లేదు ఈసారి సరుకులలో నేను రాయలేదన్నమాట. తీయకొద్దు. చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఉందా అని అంటే ఉంది అని పెడుతున్నా. అందులో కామెంట్ చేయండి అని పెట్టాను చాలా మందికి, కానీ రిప్లై ఇస్తే నాకు వస్తుంది కదా. మళ్ళీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడి కావాలంటే మన ఛానల్ అబౌట్ లో ఉంటుంది, లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్. ఓకే ఆగు.
కొంచెం కూర వేయవా? ఏందని దీంట్లో కూర పసుపు వేసినావా? పసుపు వేసిన. దేంట్లో కూర వేయాలి బిడ్డ? దీంట్లో కూర వేయవా? కలుపుకొని కలుపుకొని తింటావా? చాలా అన్నం సరిపోద్దా? కొంచెం అల్లం, కరివేపాకు, ఫోన్ బట్టి రమల్లా వస్తానుండే నేను. ఫోన్ నీ కాడ ఎందుకు అనుకుంటే డైలాగ్ చేసుకుంటే ఫోన్ పట్టుకొని పోయి ఎందుకు తెలుసా? ఫోన్ ఇక్కడ ఎందుకు నీ కాడ అనుకుంటా. మళ్ళీ ఎత్తావా? మళ్ళీ వేయాలి కదా. వేయను ఇక కారం. మరి ఇంత అన్నానికి సరిపోతుందా? కాదు అసలు ఇది ఇంతమంది సరిపోతుందా నలుగురికి? సరిపోతుందమ్మా. ఆవు చూడు కొంచెం వేసినారు. కరెక్ట్ కరెక్ట్. నువ్వు ఒక్కసారి కొట్టి అట్లా అంటే ఎట్లా? కొంచెం చుట్టూ కొట్టాలి. ఆడొక్క కాడ కొడతావు కథం. ఎప్పుడైతే వచ్చింది? ఎవరి స్టైల్లో వాళ్ళు కదా రైస్ చేసుకుంటారు. ఎవరి స్టైల్లో వాళ్ళు వండుకుంటారు. మరి అది ఇది వెనక ముందైనా కూడా ఇక అన్నీ అయితే అలాగే కదా ఫ్రెండ్స్ పోయేది. అందుకని ఇక అటు ఇటు వేస్తా అనమాట. ఎట్లున్నా బాగుంటుంది నువ్వు చేసేది, కానీ తినేది మనమే. నా వంటలు బాగుంటాయట కామెంట్ పెడతారు చాలామంది. మీరు వంటల వీడియోసే చేయండి అనేసి. వంటలే ఇష్టపడతారు. కొంచెం గ్యాస్ తగ్గించుకొని కొద్దిగా మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు ఈ అన్నంలో కలుపుకొని తినొచ్చు కదా. అన్నం వీళ్ళకి వేసే బదులు. అబ్బా అదే అనుకుంటాను నేను. బాగుంటది కదా. సరిపోదు అప్పుడు కానీ. ఫోన్ బంద్ చేయండి అమ్మో. అన్నం పడుతుంది ఇంకా కలుస్తుంది అన్నం. కలిసింది మొత్తం కలిసింది. రైట్. కలుస్తుంది అన్నం. అన్నం కలవదు ఇక. కంప్లీట్ అయిపోయింది రిచ్చమ్మ. కొద్దిసేపు ఇక లైట్గా అయితే కొంచెం ఇందాక కొద్దిగా వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. మొత్తం రైస్ మొత్తానికి కలిసేటట్టు. ఎక్కువ కూడా వేయలేదు, కొంచెం టేస్ట్ వస్తుంది కదా.
అయిపోయింది. అమ్మా రెడ్డి తీసి ఏం కదా ఏమద్దు కదా. కొద్దిసేపు అయితే హీట్ కావాలన్నమాట రైస్. ఓకే రైట్ అయిపోయింది అనమాట. ఉల్లిగడ్డ అయితే కట్ చేద్దాము ఒకటి సరిపోద్దా? ఓ వేస్తే కింద పడేస్తుంది. ఎవరు తినట్లేదు పిల్లలు. ఉల్లిగడ్డలు చాలు. ఏంది ఉల్లిగడ్డ రైసా? ఓకే అయిపోయింది కదా. ఓకే అండి, ఇక రైస్ అయితే కంప్లీట్ అయింది. ఇక తినుడే అనమాట ఆలస్యము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.